సార్ ఎలా చనిపోయారు మేడం? ఇన్ 1999లో అంటే అంతకంటే ముందు 1994లో ఎలక్షన్స్లో జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత విఠల్ రెడ్డి గారు అక్కడ సిపిఐ లీడర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన చాలా ఇబ్బందులు ఉంటుండే గ్రామాల్లో. మేము కూడా వారి ఆగడాలకు ఇబ్బంది పడేటువంటి ఫ్యామిలీ, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి అట్లా. సో మా వారు జెడ్పీటీసీ ఉండేందంటే ఆయన చేసినటువంటి కొన్ని ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ వీటన్నిటిని కూడా తీసి జిల్లా పరిషత్లో మాట్లాడడం. సో జిల్లాలో కూడా ఏంటంటే లక్ష్మారెడ్డి గారు అంటే జిల్లా పరిషత్లో మంచి వాయిస్ రేజ్ చేస్తాడని, కొన్ని అవకతవకలు జరిగినప్పుడు కలెక్టర్ పైన మాట్లాడడం, ఇవన్నీ చేయడం జరిగింది. సో ఏంటంటే ఒక లీడర్గా బాగా గుర్తింపు రావడం జరిగింది. సో ఈయన ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే సీనియర్ నాయకుడు ఉన్నాడు అక్కడ, ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి జగన్నాథరావు గారు. సో ఆయనని కాదని నాకు టికెట్ వస్తుందో లేదో అని ఒక టెన్షన్, ఇంకా ఎన్ని ఇయర్స్ నేను అంటే వర్క్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా నాకు టికెట్ వస్తుందా లేదా అని ఒక టెన్షన్లో ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది. ఢిల్లీకి మాట్లాడేది, హార్ట్ అటాక్ వచ్చి అంటే అసలు ఎప్పుడు కూడా ఆయనకి జ్వరం కానీ లేదంటే అటువంటి ఏం రాలేదు ఇంతవరకు. ఎప్పుడు కూడా మంచి యాక్టివ్గా తిరిగేది అనమాట. సో ఒక 1-2 డేస్ నుంచి ఢిల్లీకి మాట్లాడుతూ ఉన్నా టెన్షన్ పడుతూ ఉంటే మా అత్తమ్మ కూడా ఇక్కడే ఉండే, మా అమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ కూడా వద్దు మా ఆడపడుచు టెన్షన్ పడేది ఎందుకు, వస్తు లేకుండా లేదని చెప్పేసి బాగా చెప్పేది. అయినప్పుడు కూడా ఏమైంది అప్పటికప్పుడు ఢిల్లీలో మాట్లాడి వెళ్ళి బ్రష్ చేసుకుంటాను, నేను వెళ్ళి బాత్రూంలో పడిపోవడం జరిగింది. ప్రెషర్ వల్ల వచ్చిందంటారు. అప్పుడు సార్ వయసు ఎంత మేడం? 33 years. ఓ అంత చిన్న వయసుకి హార్ట్ అటాక్. ఇట్స్ వెరీ సాడ్ మేడం. ఇమీడియట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన కానీ ఈవినింగ్ చనిపోవడం జరిగింది. 15th August రోజు. ఆగస్ట్ 15th August 1999. ఓకే ఓకే మేడం. అంటే లోపల పడిపోయి ఎంతసేపటికి తెలిసింది మీకు సారు లోపలికి వెళ్ళి? మా వారు బ్రష్ చేసుకుంటానే నేను అక్కడ దీపం ముట్టిస్తాను, దేవుడికి దీపం ముట్టిస్తాను. ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే ఇట్లా పడ్డ సౌండ్ వచ్చింది. వచ్చినప్పుడు డోర్ బాగా నాక్ చేసి తీయడానికి ప్రయత్నం చేయడానికి ఇచ్చేసినా కూడా డోర్ తీయలేదు. అప్పుడు మీరు పిలిచారా? పిలిచాను. మా అత్తమ్మ కూడా అక్కడే ఉంది. రెస్పాన్స్ లేదు. మా అంకుల్ వాళ్ళంతా వచ్చేసి డోర్ పక్కన కొట్టేసి బయటకు తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే ఓకే. అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలు ఏమైనా చెప్పారా మేడం? అట్లా ఏం చెప్పలేదు ఇంకా, ఎందుకంటే ఆ టెన్షన్ అనేది ఒకటి ప్రెజర్ ఫీల్ అయ్యారు. అంత టెన్షన్ ఎందుకు చిన్న వయసు, ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఆయన టికెట్ వచ్చేది కదా. అదే మేమందరం కూడా ఫ్యామిలీలో అదే చెప్పినాము, కానీ ఆయన ఎందుకు బాగా టెన్షన్గా ఫీల్ కావడం జరిగింది. అప్పుడు ఇక్కడ 2 అంశాలు మనము చర్చించుకోవాలి మేడం. మీరు ఇప్పుడు ల్యాండ్ భూ కబ్జాలు కొద్ది ల్యాండ్ మాఫియా అది ఇది అన్నారు. అంటే విఠల్ రెడ్డి గారు, మీరు విఠల్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ అయితే కదా. ఇప్పుడు మామూలు కమ్యూనిస్టులు అనే వాళ్ళకే పేదలకు భూములు పంచాలి అవి ఇవి అంటుంటారు, భూముల జోలకు మేము వెళ్ళామంటారు. అలాంటిది విఠల్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, అక్కడ చాలా బలమున్న నేత కూడా, ఆడ కాకలు తీరిన వీరుడు అంటారు. విఠల్ రెడ్డి గారు అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు అందరికీ సంబంధించినటువంటి పెద్ద భూస్వాములు ఉన్నటువంటి వాళ్ళు, లేకుండా ల్యాండ్ సీలింగ్లో పోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ని అరెస్ట్ చేయడం లాంటిది బాగా చేసేది. సో నువ్వు అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నా, నీకున్నటువంటి ల్యాండ్ ఎంత, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు లీగల్ ఎరా కాదా, వాళ్ళకెందుకు నువ్వు మళ్ళీ డివైడ్ చేసినావు వాళ్ళ షేర్స్ అన్నట్టుగా మా వారు ఒక డీప్గా స్టడీ చేయడం జరిగింది అనమాట. సో అవన్నీ తీసుకొని రావడం జరిగింది. అట్లా అంటే ఆయన అప్పటికి కూడా ల్యాండ్ ఇష్యూస్ పైన పోరాటం చేస్తూనే ఉండే. అంటే పోరాటం ఇన్ సెన్స్ బీదలకు ఇవ్వాలని ఒక ఆలోచన కంటే కూడా ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి భూమి లాక్కోవాలన్నటువంటి అభిప్రాయం అప్పుడు చాలా ఉండేది. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.